మినీ ప్రపంచ కప్గా పిలిచి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది న్యూజిలాండ్ పైన. ఇది ఇండియాకు మూడోసారి. 2002లో శ్రీలంకతో షేర్ చేసుకుంది. ఆ తర్వాత 2013లో ఇంగ్లాండ్పై గెలిచింది. ఇప్పుడు 2025 భారత్కు ఇది వరుసగా రెండవ ఐసీసీ టైటిల్. గత ఏడాది T20 వరల్డ్ కప్ కూడా గెలుచుకుంది. ఇప్పుడు వచ్చేసి ఛాంపియన్ ట్రోఫీకి ప్రైజ్ మనీ వచ్చేసి విన్నర్కి 19.45 కోట్లు, రన్నర్కి వచ్చేసి 9.7 కోట్లు. అదేవిధంగా సెమీస్లో ఓడిన జట్లకు ఆసీస్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి 4.86 కోట్లు. ఫస్ట్ ఛాంపియన్ ట్రోఫీ విజేత అంటే ఛాంపియన్ ట్రోఫీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1998లో అప్పుడు విజేత సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత 2000లో న్యూజిలాండ్, 2002లో శ్రీలంక మరియు ఇండియా, 2004లో వెస్టిండీస్, 2006 మరియు 2009లో ఆస్ట్రేలియా, 2013లో ఇండియా, 2017లో పాకిస్తాన్, మళ్ళీ ఇప్పుడు 2025లో ఇండియా. ఐసీసీ ట్రోఫీలు భారత్ గెలుచుకునే చూసినట్టయితే 1983లో వన్డే వరల్డ్ కప్ కపిల్ దేవ్ కెప్టెన్గా ఉన్నారు. అప్పుడు 2002లో ఛాంపియన్ ట్రోఫీ గంగూలీ గారు కెప్టెన్గా ఉన్నారు. 2007లో T20 వరల్డ్ కప్ ధోని గారు కెప్టెన్గా ఉన్నారు. 2011లో వన్డే వరల్డ్ కప్ ధోని గారు కెప్టెన్. 2013 ఛాంపియన్ ట్రోఫీ ధోని కెప్టెన్. 2024 T20 వరల్డ్ కప్ రోహిత్ కెప్టెన్. 2025 నిన్న జరిగిన మ్యాచ్లో ఛాంపియన్ ట్రోఫీ రోహిత్ శర్మ గారు కెప్టెన్గా ఉన్నారు. కెప్టెన్గా రోహిత్ శర్మ గారు గెలుచుకున్న ట్రోఫీలు చూసినట్టయితే IPL 2013, 2015, 2017, 2019, 2020 ఇవన్నీ ముంబై ఇండియన్స్ తరపున గెలిచారు. అదేవిధంగా CL T20 చూసినట్టయితే 2013లో గెలిచారు. ఆసియా కప్లు చూసినట్టయితే రోహిత్ శర్మ గారు కెప్టెన్గా 2018, 2023లో. అదేవిధంగా నిహాదస్ ట్రోఫీ 2018లో, T20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్ ట్రోఫీ 2025 గత ఏడాది. అదేవిధంగా 2024 జరిగిన వరల్డ్ కప్ కూడా గెలవాల్సింది, కానీ మనము ఫైనల్లో ఓడిపోవడం జరిగింది ఆస్ట్రేలియా చేతను. ఇప్పుడు అదే ఆస్ట్రేలియాను సెమీస్లో ఓడించడం జరిగింది. నెక్స్ట్ జైపూర్లో ఐఫా పురస్కార వేడుకలు జరిగాయి. ఉత్తమ చిత్రంగా అమర్ సింగ్ చమ్కీలా, ఇది పంజాబ్ గాయకుని యొక్క జీవిత చరిత్ర. ఉత్తమ దర్శకుడిగా ఇంతియాజ్ అలీ, ఇదే సినిమా సేమ్ అమర్ సింగ్ చమ్కీలా సినిమా. ఉత్తమ నటి కృతి సనన్ దోపత్తి అనే సినిమాకు. ఉత్తమ నటుడు విక్రాంత్ మాస్సే సెక్టార్ 36 అనే సినిమా గాను. ఉత్తమ సహాయ నటుడు దీపక్ సెక్టార్ 36కు. ఉత్తమ సహాయ నటి అనుప్రియ గోయంకా బెర్లిన్ అనే చిత్రానికి. ఉత్తమ కథ వచ్చేసి కనికా దిల్ఘాన్ దోపత్తి చిత్రానికి. 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్క్, ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని కేంద్ర పర్యాటక మంత్రి అయినటువంటి భూపిందర్ యాదవ్ ప్రకటించడం జరిగింది. 58వ టైగర్ రిజర్వర్గా మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్క్. AI ఆధారిత ఎక్స్రే యంత్రాలు క్షయసత్వర గుర్తింపులో కీలకంగా ఈ AI ఆధారిత ఎక్స్రే యంత్రాలు బాగా ఉపయోగపడినాయి. ఒక టీబీ రోగికి చికిత్స చేయకుంటే ఆ రోగి ఒక ఏడాదిలో అతని ద్వారా 15 మందికి వ్యాపింపజేసే అవకాశం ఉంది. కావున ఈ AI ఆధారిత ఎక్స్రే యంత్రాలు చాలా ఉపయోగపడినాయి. దేనికంటే క్షయవ్యాధిలో. నెక్స్ట్ OU విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల రూపొందిస్తున్న స్వదేశీ మైక్రోచిప్ మరో 6 నెలల్లో అందుబాటులోకి రానుంది. ఫ్రీక్వెన్సీ సింథసైజర్ పేరుతో రూపొందించారు. ఇది చండీగఢ్లో దీనికి థర్మల్ అనాలసిస్ పరీక్ష నిర్వహించారు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి OP చౌదరి బీజేపీ చెందిన వ్యక్తి అయినా చేతి వ్రాతతో రాష్ట్ర బడ్జెట్ను రాశాడు. ఇప్పుడు ప్రస్తుతం అంతా ఇప్పుడు వచ్చే అంతా AI ChatGPT ఇలాంటి యుగంలో కూడా చేతి రాతతో ఆర్థిక మంత్రి అయినటువంటి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి OP చౌదరి తన చేతి రాతతో రాష్ట్ర బడ్జెట్ను రాయడం జరిగింది. దాదాపు ఒక 100 పేజీలు ఉంటుండొచ్చు మేబీ. నెక్స్ట్ మెగా లోక్ అదాలత్లో 1.83 లక్షల కేసులు పరిష్కరించినట్లు DGP డాక్టర్ జితేందర్ తెలిపడం జరిగింది. రాజధాని మహా టీవీ అంటే ఇప్పుడు హైదరాబాద్ రాజధాని 3 విభాగాలు చేసి దానికి ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము చేస్తున్నాం కాబట్టి దీనికి ఫ్యూచర్ సిటీతో పాటు గ్రామీణ అభివృద్ధిపైన దృష్టి. అంతర్జాతీయ కన్సల్టెన్సీల సహకారంతో బ్లూ అండ్ గ్రీన్ మొబిలిటీ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గురుకులాలకు రూపాయలు 11,000 కోట్లు, తెలంగాణలో గురుకులాలకు 11,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 55 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు బట్టి వెల్లడించారు. ఒక్కోదానికి 200 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక్క పాఠశాల వచ్చేసి 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఇందులో వచ్చేసి 5 నుంచి 12 తరగతుల వరకు ఉంటాయి. ఒక పాఠశాలకు 120 మంది
ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ అన్నమయ్య కీర్తనలు స్వరపరిచిన అంటే ఎలాంటి పాటలు అంటే ఇప్పుడు వినరు భాగ్యము విష్ణు కథ జగడపు తనవుల జాతర విన్నపాలు వినవలే వింత వింతలు ఇలాంటి అన్నిటి అంటే అన్నమయ్య రాసిన అంటే కీర్తనలు అన్నిటిని స్వరపరిచి ఆలపించిన గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. ఎవరు? గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూయడం జరిగింది. 2023లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అందుకున్నారు. ఎవరి చేతుల మీద అంటే ముర్ము చేతుల మీద. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి అయినటువంటి ముర్ము చేతుల మీదుగా గరిమెల్ల బాలకృష్ణ గారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకోవడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అవార్డు అందడం జరిగింది. ఈయన స్వరపరిచిన దాదాపు 1000కి పైగా ఇలాంటివి ఉంటాయి. అంటే ఎలాంటి అంటే వినరో భాగ్యము విష్ణు కథ ఇలాంటివన్నీ అన్నమయ్య కీర్తన దాదాపు 1000కి పైగా స్వరపరచడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.